కొన్ని స్టోరీలు చాలా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటాయండి. ఎంతంటే, అరే! మనం ఏం చేయలేంలే అని కాడి పడేసి కూర్చుంటారు చూడండి. వాళ్ళకి కూడా కొత్త ఇన్స్పిరేషన్ ఇస్తాయి. యెస్! వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేం? అన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు చేయతగ్గది, సాధించదగ్గది నెలకు లక్షల్లో సంపాదిస్తున్నప్పుడు మనం ఎందుకు సాధించలేం? అని అనిపిస్తదండి. అలా అనిపించడం కోసమే నేను కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీలను మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇది మన మధ్య ఉన్న వాళ్ళ కథలే ఇవన్నీ. మనలాంటి వాళ్ళ కథలే. ఆ మాటకొస్తే మనకంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, మనకున్నటువంటి బేసిక్ కంఫర్ట్స్ కూడా వాళ్ళకి లేని వాళ్ళు, అంటే మనకంటే బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు, మనకంటే చదువు తక్కువ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకొక్కటే ఉందండి, చెయ్యాలి, సాధించాలి అనే తాపత్రయం ఉంది గదండీ! అది. ఉత్తరప్రదేశ్‌లో కౌశాంబిలో ఇది ఇప్పుడు కథ కాదండి. కొన్నాళ్ళు 2, 3 ఏళ్ల కిందటి కథే. ఇప్పుడైతే ఆవిడకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. లక్షల్లో సంపాదిస్తోంది. కానీ ఒకప్పుడు ఆవిడ కడు పేద. ఎంత నిరుపేద అంటే ఏమీ లేవు. భర్త కూలికి వెళ్ళి రోజుకు 300, 400 సంపాదించుకొస్తే అవి మాత్రమే తినాలి. వాటితోనే జీవితం సాగాలి. మరి అదే భర్తకి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడితే ఈవిడే మళ్ళీ కూలి పనికో, నాలి పనికో వెళ్ళి ఈవిడే సంపాదించి ఈవిడే కుటుంబాన్ని పోషించాలి. అంతకుముందు ఇంకో విచిత్రమైన కథ అండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదో తెలుసు కదా! మన రాష్ట్రంలో కాదు, ఉత్తరప్రదేశ్‌లో. ఇదంతా రియల్ స్టోరీయే. మీరు కూడా ఇగో గూగుల్‌లో మీకొక నేమ్ ఇస్తాను. జస్ట్ దాన్ని సెర్చ్ చేయండి. మీకు అర్థమైపోతుంది ఆవిడ స్టోరీ. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఏది ఆ నార్త్ స్టేట్స్‌లో అస్సలు ఒప్పుకోరు కదా! ఈ ఎవడైతే వాళ్ళ అన్నున్నాడో కట్నం, కానుక అన్నీ కలిసొస్తాయి. ఎందుకొచ్చిన గొడవ అని చెప్పి గెంటేసాడండి. సరే అత్త వైపు వాళ్ళేమన్నా ఆదరించారా? బాగా చూసుకుంటున్నారంటే వాళ్ళు పట్టించుకోలేదండి. ఈళ్ళిద్దరే కాపురం పెట్టారు. మొదట్లో భర్త పాపం కష్టపడ్డాడు. ఏదో సంపాదించాడు. కానీ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయ్యింది. మంచాన పడ్డాడు. అప్పుడు ఈమె మోటివేషనల్ వీడియోస్ చూసిందండి. కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూసింది. అవి ఎంతగా ఇన్‌స్పైర్ చేశాయంటే ఇంట్లోనే ఉండొచ్చు, స్కిల్ పెంచుకోవచ్చు, మనం గూడా సంపాదించొచ్చు. నువ్వేమీ తక్కువ కాదు మిగిలిన వాళ్ళతో అనే మోటివేషన్ ఆవిడకిచ్చిన తర్వాత ఇంగ్లీష్ అంటే ఇష్టమండి ఈ అమ్మాయికి. ఇష్టమే కానీ భయం గూడా. మనందరిలాగే అంటే 18వ తరగతే చదివింది. అంటే 12థ్ క్లాస్. మనలో తెలుగు మీడియం 12వ తరగతి, ఇంటర్ దాకా చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అంతకంటే ఘోరం. కాస్తో కూస్తో మనమైనా బెటర్ గానీ, అక్కడ అంత సూపర్ ఎడ్యుకేషనే ఉండదు ఉత్తరప్రదేశ్‌లో. మనకు కాస్త ఇంగ్లీష్ ముక్కలు మొదటి నుంచి అలవాటు బాగానే వాడతామండి. అయినా గానీ మనాళ్ళు చాలా భయం, చాలా వీక్. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? యూట్యూబ్‌లో అనేక ఛానల్స్‌లో ఇంగ్లీష్ చెప్తూ ఉంటారు కదండీ! చక్కగా హిందీ టు ఇంగ్లీష్ చెప్తూ ఉంటారు కదా! అవి చూస్తూ ఉందండి. ఏది ఇంట్లో పనులు చేసుకుంటూ, పొలం పనులు చేసుకుంటూ, ఏ పనైతే ఆ పని. కుటుంబాన్ని నడపడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదండీ! అలాగా పని చేసుకుంటూ చక్కగా ఇది చూస్తూ నేర్చేసుకుందండి. ట్రైల్ మొదలెట్టింది. మళ్ళీ ఫోన్ కొనుక్కోవడం కూడా లగ్జరీ వాళ్ళకి. ఏది మరి 10,000, 20,000 ఫోన్ అనేది కుటుంబం నడుపుకుంటూ రూపాయి పక్కన పెట్టి కొనుక్కోవాలి కదా! కొనుక్కుంది. జాగ్రత్తగా తనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసిందండి. మొదట్లో పెద్దగా ఫాలోవర్స్ వగైరా ఏమీ రాలేదు. ఏది ఆమె చెప్తున్న ఇంగ్లీష్ ఏదో చెప్తుందిలే, ఎవరో చెప్తున్నారులే అనుకుంది. కానీ దీనికోసం నేను ఒక సంవత్సరం పాటు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సక్సెస్ రాని వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సంవత్సరం పాటు నేను పడిన కష్టాలేంటి అని ఒక వీడియో చేసింది. అంటే ఎంత పేదరికంలో ఉన్నాను, ఆ ఇంగ్లీష్‌ని ఎలా నేర్చుకున్నాను, నాకొచ్చిన ఇంగ్లీష్‌ని నేను మీకెలా చెప్తున్నాను. ఇప్పటికీ చెప్తది ఆ అమ్మాయి. ఏమని ప్రతి వీడియోలో గూడా నేనేమి ఇంగ్లీష్ టీచర్‌ని కాదు, మీలాగే లెర్నర్‌ని. కానీ నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. మీకు కూడా సాధ్యమే. ఎలా సాధ్యం అంటే రోజువారీ పనులుంటాయి గదండీ! ఇంట్లో బట్టలు ఉతకడం దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి ఇవన్నీ చిన్న చిన్న విషయాలను తీసుకొని వాటిని ఇంగ్లీష్‌లో ఎలా పలకొచ్చు, ఎలా పలకాలి, గ్రామర్ ఎలా యూసేజ్ చేయాలి, ఎలాంటి మిస్టేక్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా ఈ అమ్మాయి చక్కగా చెప్తూ వచ్చిందండి. చెప్తూ వచ్చు ఈరోజు 4,00,000 మంది పైన యూట్యూబ్ ఫాలోవర్లు, 1,50,000 మంది పైన ఇన్‌స్టా ఫాలోవర్లు పెట్టుకుంటూ నెలకి ఒక రూ. 1,00,000 ఆదాయం సంపాదిస్తుంది. ఇప్పటికి 100 పైన వీడియోలు అప్‌లోడ్ చేసేసిందండి. ఆమె ఛానల్ పేరేంటి అంటే, ఆ ఛానల్ పేరు కూడా చెప్తాను మీకు. నేను ఇప్పటికీ లెర్నరే అని చెప్తోంది. కానీ ఇంగ్లీష్ చాలా చాలా న్యాచురల్‌గా చెప్పుద్దండి. ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్‌గా చెప్పుద్ది ఈవిడ. అంటే ఉత్తరప్రదేశ్ హిందీ స్లాంగ్ బాగా ఉపయోగపడింది ఈ అమ్మాయికి. అలాగే హిందీ స్టేట్స్ ఉన్నాయి గదండీ! హిందీ స్టేట్స్‌లో చూస్తారండి. అంటే బాగా రీచ్ ఉంటుంది గదండీ! మనలా కాదు.
మనలా కాదు, వాళ్ళు బ్రహ్మాండంగా రీచ్ ఉంటుంది. అంటే జనాభా బాగా ఎక్కువ కదండి, కొన్ని కోట్ల జనాభా. మన తెలుగు జనాభా ఎంత ఉన్నారు మనతో పోల్చుకుంటే వాళ్ళు 10 రెట్లు ఉంటారు కదండి. ఇంగ్లీష్ విత్ దెహతి మేడం అని కొట్టండి. ఇంగ్లీష్ విత్ దెహతి, దెహతి మేడం అని చెప్పి ఆవిడే పేరు పెట్టుకుంది. మొదట్లో రీచ్ రాలేదు, కానీ ఆమె బతికిన విధానం, ఏది ఏ డబ్బులు లేనప్పుడు బతికిన విధానం, రూపాయి సంపాదన కూడా, అంటే మొగుడు సంపాదించకపోయినా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్న విధానం, అలాగే న్యాచురల్గా, ముఖ్యంగా నేను ఎలా మాట్లాడుతున్నాను అలాగే అంతే న్యాచురల్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అలాగే చక్కగా ఇంగ్లీష్ న్యాచురల్గా నేర్చేసుకోవచ్చు అని వాళ్ళకు ఒక కొత్త కాన్ఫిడెన్సు ఇస్తుందండి. ఇప్పటికీ 100 కాదు 1100 పైన వీడియోలు షేర్ చేసిందటండి. అంటే ఎంత ఓపిక, ఎంత కన్సిస్టెన్సీ మనలో ఎంతమందికి ఉంటుంది. మనలో కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టేయాలనుకుంటారండి, కానీ రెండోదో, మూడోదో, ఐదోదో, పదోదో, 15వ వీడియోకే ఇంకా లైకులు రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అని ఆగిపోతారు తప్పించి, మీ ఎఫర్ట్ మీరు పెడుతున్నారా, ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా అంటే మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఆమెకి ఏం ప్రత్యేకత ఉంది? ఆ స్లాంగ్ ప్రత్యేకత ఉంది. చక్కగా సామాన్యమైన మహిళలకి, సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాలి అంటే ఆవిడ ఎలా నేర్చుకుందో, ఎంత తేలిగ్గా నేర్చుకుందో ఆ టిప్స్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలని తాపత్రయపడింది చూడండి, అది ఉంది. సో మరి మనలో కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటారు. పెట్టేయండి, పెట్టాలనుకున్నప్పుడు పెట్టేయండి, కానీ మీ నిషే అంటూ మీకు ఉండాలి. నిషే అంటే ఏం లేదు, మీ ఇంట్రెస్ట్, మీ ఏరియా, మీరు ఎందులో పెట్టాలనుకుంటున్నారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి ఒక పొలం పని చేసుకునే అమ్మాయి కూరగాయలు కోసుకునే దగ్గర నుంచి ఇంటి పనులు చేసుకునే టైంలో ఇంగ్లీష్ నేర్చుకొని సరదాగా, సరదా ఏముంది, సీరియస్గానే సక్సెస్ అవ్వాలని మొదట్లో సరదాగానే పెడతాం, కానీ ఇక్కడే మనకు భవిష్యత్తు ఉంది, ఇక్కడే ఎత్తుక్కోవాలి అని చెప్పి స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యింది చూడండి. ఈ యశోద స్టోరీ నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ షేర్ చేయడం ద్వారా మీలో కూడా కొంతమందిలో మార్పు వస్తుంది. మార్పు అంటే ఏం లేదు, ఎస్ ఐఎమ్ సంథింగ్, నేను కూడా చేయగలను, నేను కూడా సాధించగలను అని మీలో కూడా అనిపిస్తుందని చెప్పి ఇలాంటి స్టోరీస్ షేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి స్టోరీస్ అన్నీ షేర్ చేస్తున్నానండి. మొన్న బట్టల వ్యాపారంలో 10,000 జీతానికి పనిచేసే కుర్రాడు ఈరోజు 300 కోట్ల సామ్రాజ్యం, వ్యాపార సామ్రాజ్యం ఎలా సాధించగలిగాడు. ముఖ్యంగా ఈ జంజీ ఏదైతే బాగా ఇష్టపడుతున్నారో, లూజ్ టీ షర్ట్స్, హుడీస్ ఇలాంటివి ఉన్నాయి చూడండి, బంకర్స్ కార్నర్ అంటున్నాం ఆ స్టార్టప్ పేరు. సో ఇలాంటివన్నీ కూడా మనం షేర్ చేసుకుందాం. ప్రీవియస్గా వెళితే ఆ వీడియో కూడా చూడవచ్చు. మరి ఈ సక్సెస్ స్టోరీలు మీకు ఎలా అనిపించినాయి దయచేసి మీరు షేర్ చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేస్తే నాకు కూడా ఇంకా ఇంకా ఎక్కువ సక్సెస్ స్టోరీలు కలెక్ట్ చేసి మీకు అర్థమయ్యేలాగా అందించాలనేది నా తాపత్రయం. సో మరి కామెంట్లో మీ ఒపీనియన్ కూడా పెట్టండి. ఇక్కడ ఇలాంటి మంచి సక్సెస్ స్టోరీలు అన్నీ కావాలి అనుకుంటే ఇంకేం ఆలోచించొద్దండి, ఫాలో అయిపోండి అంతే. థ్యాంక్ యూ.